ఇది విశ్వాసులకు పాఠం. నా ఇతరులు ఒకవేళ బానిసలైపోయినట్లయితే వాళ్ళకి పౌలు చెప్పేది అంటారు. చూద్దాం 8వ వచనం. కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరీ మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. పౌలు భక్తులు ఏమన్నాడు తెలుసా? బాబు, నేను జైల్లో ఉన్నా. బాబు, నీకు సువార్త అందించడం నేనే. బాబు, మోసలోని నేను. అయితే వీటన్నిటిని బట్టి నేను బతులాడుతున్నా. ఒక్క కారణంతో బతులాడుతున్నాను. ఏంటో తెలుసా కారణం? క్రీస్తు ప్రేమను బట్టి నిన్ను బతిమలాడుతున్నాను. యేసయ్య ప్రేమ చాలా గొప్పది. ఎందుకు అంటారేమో 2 కారణాలు. ఒకటేంటి తెలుసా? ఆ ప్రేమ మహోన్నతమైంది. ఆ ప్రేమ తేడాగా ఉండేది, వేరుగా ఉండేది. ఏంటంటే తేడాగా ఉండేది అంటారేమో. ఈ ప్రపంచంలో 2 రకాలైన ప్రేమలు ఉంటాయి. ఏంటి ఆ 2 రకాలైన ప్రేమలు అంటారేమో. మొదటి ప్రేమ కాబట్టి ప్రేమ. కాబట్టి ప్రేమ అంటే ఏం తెలుసా? నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ప్రేమిస్తున్నావు. బండి సూపర్ నడుపుతావు కాబట్టి ప్రేమిస్తున్నావు. నీకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రేమిస్తున్నావు. నువ్వు మోతుబారి మనిషివి అందుకే ప్రేమిస్తున్నావు. ఇది కాబట్టి ప్రేమ. అయితే కాబట్టి ప్రేమకు తేడా ఉంటుంది. ఏంటి తెలుసా? జుట్టు ఎక్కువ ఉందని ఏమైనా ప్రేమించావు అనుకో, జుట్టు ఊడిపోతే ఏం చేస్తావు? ఆ ఊరిని అడుగుతాను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కథ నాకు జుట్టు ఉండేది, ఇప్పుడు లేదు మాకు. నా భార్య నన్ను జుట్టు చూసి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంకెవడం చూసుకోవాల్సి వచ్చేది కదా. అది పరిస్థితి. అయితే ఇంకో మాట చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు పేరు రమేష్. ఆడు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు 3rd ఇయర్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమదాములు ఎదురా అని అంటే వినేవాడు కాదు. సరే చివరికి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు, చేసుకున్నాడు కూడా. పెళ్లికి 15 రోజుల ముందు అడిగా, అరే అసలు ఎందుకురా ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టం అన్న. ఆడు ఏమన్నాడు తెలుసా? అరే అది నవ్వుతే ప్రీతి జంట అలాగో సొట్ట పడుతుందిరా అన్నాడు. బాగానే ఉంది, పెళ్లి చేసుకున్నాడు. సొట్ట కోసం చేసుకున్నాడు మనోడు. 4 నెలలకి గర్భవతి అయింది, 8 నెలలకి లావు అయింది. లైఫ్ లో ఇప్పుడు దాకా మళ్ళీ సొట్ట రాలా. 19 ఏళ్ళు అయింది పెళ్ళి. బయట రూపం ఏదైనా సరే స్టాండర్డ్ కాదు తెలుసా? మనం ప్రేమించేది బయట కాదు, లోన్. ఇది కాబట్టి ప్రేమ. 2వ ప్రేమ ఉంటుంది. ఏంటి తెలుసా? నేను అడిగితే ఇస్తావా, ప్రేమిస్తా. నువ్వు రమ్మంటే వస్తావా, ప్రేమిస్తా. ఇది 2వది. ఈ ప్రేమలో ఉన్నటువంటి బాధ ఏంటి తెలుసా? అడిగింది ఇచ్చేసిన తర్వాత ముందుండే ప్రేమ ఉండదు, విపరీతమైన అసహ్యం ఉంటుంది. చెడ్డ చిరాకు అనిపిస్తుంది, చీ అని అనిపిస్తుంది. కానీ ఈ 2 రకాలైన ప్రేమలు కాదు యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ ఏంటి తెలుసా? అయినా ప్రేమ. అయినా ప్రేమ ఏంటంటారేమో. నువ్వు వేస్ట్ గాడివి అయినా ప్రేమిస్తా. నీ మొహం రాత్రి కల్లోకి వస్తుంది అయినా ప్రేమిస్తా. నువ్వు వేస్ట్వి అయినా నేను ప్రేమిస్తా. అది యేసయ్య ప్రేమ. షరతులు లేని ప్రేమ, కారణం వెతకనటువంటి ప్రేమ, ఎప్పుడూ ప్రేమించే ప్రేమ. అందుకే నా తేడా ప్రేమ అన్న. ఇది మొదటిది. 2వది ఏం తెలుసా? ఈ ప్రేమ ఎప్పుడూ ఉండే ప్రేమ. ఒక కవి అంట ప్రేమ గురించి ఒక పుస్తకం రాద్దామని రాయడం మొదలు పెట్టాడంట. ఆయన పేరు ఐజాక్ బెన్ నెహోరిక్, కవి పేరు. నిజంగా జరిగింది. అయితే 4 అధ్యాయాలు రాశాడంట ప్రేమ గురించి. ఏది? దేవుని ప్రేమ గురించి. నేనేంట్రా బాబు దేవుని ప్రేమ గురించి రాయటం అంటే నేను రాయలేని పక్కన పడేసి ఓ చిన్న కవిత్వం రాశాడు. ఆ కవిత్వం ఏమన్నా తెలుసా? ప్రేమ గురించి ఆయన రాసిన కవిత్వం. ఒకవేళ ప్రపంచంలో ఉన్న సముద్రాల్లో నీళ్లన్నీ ఇంక్ అయిపోతాయి. ఇంకంటే తెలుసా? సిర. ఈ ఆకాశమే ఒక కాగితం అయిపోతాయి. భూమి మీద ఉన్న ప్రతి కొమ్మ ఒక కలం అయితే, జీవిస్తున్న ప్రతి మనిషి ఒక రాసే కవి అయితే, కొంతకాలానికి సముద్రం ఎండిపోతాయి, కాగితం నిండిపోతాయి, కొమ్మలు తరిగిపోతాయి, మనిషి నశించిపోతాడు. అయిపోయింది. 9 లేనట్టు ఉంటుంది. ఏంటి తెలుసా? అయినా యేసయ్య ప్రేమ పరిచయం పూర్తి కాలేదన్నాడు. పరిచయం, ప్రేమ పరిచయం పూర్తి కాలేదన్నాడు. ఆయన ప్రేమ అనంతమైనది. కాబట్టి పౌలు అన్నాడు తెలుసా? ఆ ప్రేమను బట్టి వేడుకుంటున్నాను అంటున్నాడు. ప్రేమ కలిగిన వాడు ఎందుకురా ఇలా చేశావు అని అనడం. తప్పిపోయిన కుమారుడు కథలో తప్పిపోయిన కుమారుడు వస్తే ఇప్పుడు వచ్చావా, నాకు తెలుసు నన్ను వస్తావని అని అన్నాడా? ఎరా ఆస్తి అంతా అయిపోయిన తర్వాత నేను గుర్తొచ్చానా అన్నాడా? చీ పంది పెంట కొడుతున్నావరా అని అన్నాడా? ప్రేమ కారణాలు వెతకదు, ప్రేమ ప్రశ్నలు వేయదు, ప్రేమ విసిగించదు, ప్రేమ ఏడిపించదు, ప్రేమ ఉన్న ఫలంగా స్వీకరించేది. ఆ ప్రేమను బట్టి వేడుకుంటున్నా అన్నాడు. నేను ఈ ప్రేమ గురించి మీతో ఎందుకు చెప్తున్నాను తెలుసా? యేసయ్య మీతో ఏమన్నాడు తెలుసా? ప్రేమను బట్టి నిన్ను అంగీకరిస్తా.
నీ మంచితనాన్ని బట్టి కాదు, లేకపోతే నీ చెడ్డతనాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, నీకున్న ఆస్తిని బట్టి కాదు, నా ప్రేమను బట్టి నీ దగ్గరకు వస్తా. నా ప్రేమను బట్టి, ఆ ప్రేమను బట్టి స్వీకరించవా అని అడుగుతున్నాడు. తర్వాత చూద్దాం, మన టైం అయిపోతుంది. 15వ వచనం. అతనికి మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను పౌలు ఏమని రాస్తున్నాడు తెలుసా? హే, ప్రేమతో స్వీకరించవా. కూర్చో, నిన్నే బ్లూ షర్ట్, కూర్చో. థ్యాంక్ యూ. అంటే అందరు నిన్నే చూస్తున్నారు, నాకు అదే టెన్షన్గా ఉంది. ఏమన్నా ప్రాబ్లం ఉంటే తర్వాత చూసుకున్నాం. ఓకే, అందరు ఇటు చూడండి. కొద్దిసేపు నాకు నేను కనబడినా, నాకు 2 రోజులు చూసి మీకు విసుకొచ్చింది, నాకు అర్థమైంది. అందుకే ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. 9:53 అయింది. 10:13 కల్లా ముగించి వెళ్ళిపోవాలి నేను. ఓకే, అది ట్రైన్ ఎక్కాలి కదా, సో అందుకని కొంచెం అటు ఇటు ఇంకేదో తిరుగుతుంది ఆవిడ. రైట్, సరే. మొదటిది రత్నం గారు వద్దులండి, వదిలేసాను, కూర్చొని మీరు ఆన్లైన్ పిలవద్దులే, ఇప్పుడు లీవ్స్ వస్తుంది ఆవిడ. సరే, మొదటిది ప్రేమతో స్వీకరించమని అడుగుతున్నాడు. రెండోది ఏమన్నాడు తెలుసా? నువ్వు స్వీకరించేది ఎలా స్వీకరిస్తావు? 15వ వచనంలో, అతని ఇక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను. హలో, నువ్వు ఎట్లా స్వీకరిద్దాం అనుకున్నావు? దాసుడిలాగానా? అంటే బానిసలాగానా? నన్ను బానిసలా కాదు, తమ్ముళ్లాగా స్వీకరించు. తమ్ముళ్లాగా దేవుడు మనల్ని స్వీకరిస్తే ఎలా స్వీకరిస్తాడు తెలుసా? యేసయ్య మన గురించి పరిచయం చేస్తే ఎలా పరిచయం చేస్తాడు తెలుసా? యేసయ్య కనుక నిన్ను ప్రేమతో స్వీకరిస్తే నీ గురించి తండ్రికి ఇచ్చే పరిచయం ఎలా ఉంటుంది తెలుసా? యేసయ్యను ఒకసారి శిష్యులు అడిగారు, మా ప్రార్థన నేర్పించమని. అప్పుడు యేసయ్య ప్రార్థన నేర్పించాడు కదా. మొదట్లో ఏం చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన ఎవరు నేర్పించారు? అంటే పరలోకంలో ఉన్న ఆయన యేసయ్యకి ఏమవుతాడు? నీకేమవుతాడు? అంటే యేసయ్య నీకేమవుతాడు? అన్నయ్య కదా. అంటే యేసయ్య నిన్ను ఎలా పరిచయం చేస్తాడు తెలుసా? తమ్ముడు, చెల్లై. పరలోకంలో నీ గురించి ఇచ్చే ఇంట్రడక్షన్, మా తమ్ముడు వస్తాడే, జాగ్రత్త చూసుకో. ఓకే, మా చెల్లి వస్తుంది, చూసుకో. పరలోకం అందున్న మా తండ్రి. ఆ ప్రార్థన మనకి ఎందుకు నేర్పించాడు తెలుసా? నువ్వు గనక నన్ను రక్షకుడుగా స్వీకరిస్తే నీకు అక్కడిచ్చే హోదా ఏంటి తెలుసా? నా తమ్ముడు, నా చెల్లి, అది ఆయన ఇచ్చేది. అందుకనే పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. నీ సంగతి నాకు తెలియదు, కానీ నా గురించి మాత్రం నాకు తెలుసు. నేను ఇప్పుడు చచ్చిపోతే పరలోకంలో విపరీతమైన హడావుడు ఉంటుంది తెలుసా? రే ఎడ్వర్డ్ అంటారా, యేసే తమ్ముడు వస్తున్నాడు, అది మనకి ఇచ్చే ఇంట్రొడక్షన్ తెలుసా? మీకు ఉండలేదు, నాకు తెలియదు. ఇది కావాలి మీకంటే ఒకటే చేస్తే సరిపోద్ది. యేసే సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు. పౌలు భక్తుడు అన్నాడు, తమ్ముడుగా స్వీకరించి అన్నాడు. 17వ వచనం చూడండి, ఇంకా హై లెవెల్కి వెళ్తాయి. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్లు. అంటే ఇది ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు మన దగ్గరికి ఎవడో వస్తాడు, పనికి మాలినోడు ఎవడో మామూలు వాడు వస్తాడు, ఏం కావాలి అని అంటాం. అంటే వాడు జోబులోంచి విజిటింగ్ కార్డు తెస్తాడు. ఎవరిది? మీకు బాగా తెలిసినోడిది. నాకు జరిగింది ఇలా. ఓ రోజు రాత్రి 11 గంటలకు వర్షం వస్తుంది, కరెంటు పోయింది. ఒకడు వచ్చి తలుపు కొట్టాడు, కాలింగ్ బెల్ కూడా పనిచేయదుగా, తలుపు కొట్టాడు. ఏంటే అని తలుపు తీసా, సార్ కొంచెం లోనికి వస్తాను సార్, వర్షం వస్తుంది అన్నాడు. భయం, రాత్రి 10 గంటలకు ఎవడో లోనికి వస్తున్నాడు, పుడతాడేమో అని. సరే రా, ఏంటి అన్నా అంటే సార్ అని. ఏంటి రానన్నా? జోబులోంచి ఒక కార్డు తీసి ఇదిగోండి సార్ అన్నాడు. ఏంటిది అని ఇలా చూసా. జేమ్స్ స్టీఫెన్ అని నా మిత్రుడిది, వైజాగ్ లో ఉంటాడు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. జేమ్స్ స్టీఫెన్, వెనక్కి తిప్పి చూడండి సార్ అన్నాడు. చూసా, రాశాడు. అన్నా ఈ నా ఫ్రెండ్ అన్న, బెంగళూరులో 2 రోజులు ఉంటాడు, కొంచెం చూసుకో అన్న. ఇక వెంటనే నా భాష మారిపోయింది, నా పద్ధతి మారిపోయింది. నా భార్యని పిలిచా, చిట్టే రా, ఇంకొంచెం టవలు, కాఫీ పెట్టు, ఏమన్నా భోంచేసారా, రండి సార్ కూర్చోండి, బట్టలు మార్చుకుంటారా. ఇప్పుడు తీరు మారిపోయింది. ఆడెవడో నాకు తెలియదు, ఆడి పేరు నాకు తెలియదు. ఇప్పుడు నా తీరు ఎందుకు మారింది తెలుసా? కార్డు. జేమ్స్ స్టీఫెన్ అన్నాడు, వీడు నా ఫ్రెండ్. జేమ్స్ స్టీఫెన్ అన్నాడు కాబట్టి నా ఫ్రెండ్ని గౌరవించినట్లు నా ఫ్రెండ్ పంపించిన వాడిని గౌరవిస్తాను. నేను వాడిని గౌరవించకపోతే ఎవరు కోపం వస్తుంది? జేమ్స్ స్టీఫెన్కి. యేసే నా గురించి పరలోకంలో ఇచ్చేటువంటి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? ఎడ్వర్డ్ వస్తాడు, మా తమ్ముడు వస్తే, నేను వస్తే ఏం చేస్తా, వాడు వస్తా జే.
ఫిలోమోనికి ఒనేసిము గురించి రాస్తుంది అదే. నేను వస్తే కనుక మీద పడతావా, ముద్దు పెట్టుకుంటావా, ఆడిగా పంచే. నేను వస్తే కాళ్ళు కడగడానికి నీళ్ళు ఇస్తావా, ఆడిగా పంచే. నేను వస్తే పార్టీ చేస్తావా, ఆడిగా పంచే. నేను వస్తే ఊరంతా హడావిడి చేస్తావా, ఆడికొచ్చేయి. నాకేం చేస్తావా, ఆడికొచ్చేయి. నన్ను స్వీకరించినట్లు వాడిని స్వీకరించు. 3 విషయాలు. 1, ప్రేమతో స్వీకరించు. 2, తమ్ముడిగా స్వీకరించు. 3, నన్ను స్వీకరించినట్లు స్వీకరించు. 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైనను కలిగించిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కల సోఫర్ అండి. ఇది వాడిని ఏమన్నా దొంగతనం చేసి నష్టం కలిగించాడా, ఏమన్నా లేపేశాడా, ఓ పని చేయి, నా అకౌంట్లో వేసేది, నేను తీరుస్తా. నీకు అదేగా బాధ, నా అకౌంట్లో వేసే, నేను తీరుస్తా. యేసయ్య పరలోకంలో మనకి సీటు కొనటానికి మన లెక్కల్లో ఆయన ఎక్కిచ్చేశాడు. మనం ఎంత బాకీ పడ్డామో అది ఇచ్చేశాడు నా లెక్కల్లో. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మా ఇంట్లో జరిగిన సన్నివేశం చెప్తానే. మా పెద్ద పాప 2 ఏళ్ళు అప్పుడు జరిగిన సన్నివేశం. 2 ఏళ్ళు చిన్నది అది. మేము చీరాల్లో ఉండేవాళ్ళం. మా ఇంటి పక్కన మా ఒకళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కొత్తగా టేప్ రికార్డర్ కొన్నారు. అది కొంటే దాంట్లో క్యాసెట్ పెట్టి పాటలు పాడుతూ ఉంటే మా పాప చుట్టూ డాన్స్ చేస్తూ ఉంది. టేబుల్ మీద పెట్టారు, పాట ఆగిపోయింది. ఎందుకు పాట ఆగిందా అని ఇలా ఉంది. మన కింద పడి ఇరిగిపోయింది. గంట క్రితం కొన్న టేప్ రికార్డర్ ఇరిగిపోతే ఎవరికైనా కోపం వస్తా లేదా? పిచ్చ బూతులు తిట్టాడు మా ఓనర్. తిడతా ఉంటే నాకు షారన్ పేరు పెట్టి తిడుతున్నాడని పరిగెట్టుకుంటే వెళ్ళా. ఇది పరిగెట్టుకుంటూ వచ్చి పొప్పో అని ఏడుస్తుంది. ఊరుకో అమ్మంటే ఊరుకదే. ఇరిగిపోయిన టేప్ రికార్డర్, అరుస్తున్న ఓనరు, ఏడుస్తున్న కూతురు. విషయం అర్థమైంది మనకి. అర్థమై పరిగెట్టుకుంటే వెళ్ళి చూసా. ఓనర్ ఏంటి చేస్తున్నావు అన్నాడు. ఆగండి సార్ అని అన్నా. ఇరిగిపోయిన టేప్ రికార్డర్ ఏం చేస్తావు అన్నాడు. అరే ఆగమన్నానా అన్నా. అన్ని చూస్తా ఉంటే ఒక మొక్క కనబడింది, BPL 1080 అని. ఆ మొక్క పట్టుకున్నా. ఏంటిది అన్న. ఒక 10 నిమిషాలు ఆగు. 10 నిమిషాలు బయటికి వెళ్ళా. చూపించి షాప్లో, సార్ ఈ నెంబర్ టేప్ రికార్డర్ దొరుకుద్దా అన్న. దొరుకుతుంది సార్, 1800 అని అన్నాడు. జోబులోంచి 1800 తీసి ఇచ్చా. కొత్త టేప్ రికార్డర్ ఇచ్చాడు. బల్ల మీద పెట్టా. ఇరిగిపోయిన టేప్ రికార్డర్లో క్యాసెట్ తీసి దీంట్లో పెట్టా. బటన్ నొక్కా. పాట రావడం మొదలుపెట్టింది. నా కూతురు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నది పరిగెట్టుకుంటూ వచ్చేసింది. పప్పా అని అరిసింది. కౌగిలించుకుంది. కళ్ళు నీళ్లు తుడిచేసుకుంది. టేప్ రికార్డర్ ఇంకెలా చూస్తా ఉంది. చిన్నది, దానికి తెలియదు. అదే పెద్దదైతే ఏమని చెప్పుద్ది తెలుసా? పప్పా టేప్ రికార్డర్ ఎరగొట్టింది నేనే. నేను దాన్ని కట్టలేను, నా వల్ల కాదు. నువ్వు నన్ను ప్రేమించి నా కోసం నువ్వు కట్టేశావు. ఏసే ఇక్కడ నిలబడి చెప్పే మాట అదే తెలుసా? ఏమన్నా తెలుసా? నీ జీవితం ఎంత ఖరాబు చేసుకున్నావు తెలుసా? నువ్వు ఎన్ని రకాలైన పాపాలు చేసావు తెలుసా? నువ్వు ఇంక బాగులేవు. కానీ నేనేం చేశాను తెలుసా? అవన్నీ నా మీద వేసుకున్నా. నేను తీర్చా. పౌలు అందుకే అన్నాడు తెలుసా? నీకేమన్నా బాకీ పడ్డా? నా లెక్కల్లో వేసాయి, నేను తీరుస్తా అని అన్నాడు. యేసయ్య ఎటువంటి లెక్కనైనా తీర్చగలడు. నువ్వు ఎటువంటి బానిసత్వంలో ఉన్నా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే దాన్ని సెటరేట్ చేయగలడు ఆయన. చివరిగా ఈ మాట చూసి నేను ముగిస్తాను. చూడండి 19వ వచనం. పౌలను నేను నా స్వహస్తముతో, ఈ మాట ఫస్ట్ టైం చూసినప్పుడు నవ్వు వచ్చింది. చేతితో రాకపోతే కాలుతో రాస్తారా? నా స్వహస్తంతో రాదు అని అనిపించింది నాకు. కానీ కొద్దిసేపు నాకు అర్థమైంది. ఏంటి తెలుసా? నేను 1,00,000 రూపాయలకి చెక్ రాసి కింద సంతకం పెట్టకుండా ఇస్తే ఏమవుద్ది? బాగుంటుందా? సంతకం నా చేతితో పెడతాను కదా. పౌలు ఏమన్నాడు తెలుసా? హలో, ఇది నా సంతకం కనబడుతుందా? ఇది నా హ్యాండ్ రైటింగ్ కనబడుతుందా? ఇది నేను రాసా కనబడుతుందా? దేవుడు నీకు అదే మాట చెప్తున్నా. నేను రాస్తున్నాను నీకు ఎటువంటి సమస్య ఉన్నా నేను తీరుస్తా, ఎటువంటి లెక్క ఉన్నా నేను తీరుస్తా. మై ఫ్రెండ్స్, తప్పు చేసి ఓడిపోయి బానిసలైపోయారా? అమ్ముడిపోయి బానిసలైపోయారా? చేతకాక రాజీ పడిపోయి వదిలేసుకున్నారా? ఇక నా జీవితానికి అవకాశం లేదు అనే పరిస్థితికి వచ్చేసారా? ఒక్కసారి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎవరికి? నాకు కాదు, యేసయ్యకి. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ ఎటువంటి వ్యక్తినైనా చేరగలదు, ఎటువంటి వ్యక్తినైనా క్షమించగలడు. నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నూతన జీవితం గురించి ఒక చిన్న సన్నివేశం మా ఇంట్లో జరిగింది చెప్పి నేను ముగిస్తాను. ఒక 4-5 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం అనుకుంటా జరిగింది. నా పుట్టినరోజు మే 18వ తారీఖు. నేను మా ఫ్యామిలీ కొంతమంది ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళాం. బెంగళూరులో అమీబా అని ఒక మంచి హోటల్ ఉంటుంది, దానికి వెళ్ళాం. ముందే బుక్ చేస్తాం. బుక్ చేస్తే వాడు ఏమన్నాడు, సార్ కొంచెం టేబుల్స్ వేస్తాం, గేమ్స్ అన్ని ఆడుకోండి సార్ అని.
మా పెద్ద పాప ఏమో అప్పుడు 8వ క్లాసు, మా చిన్న పాప ఏమో 3వ క్లాసు. వాళ్ళిద్దరూ పరిగెట్టుకుంటే ఒక గేమ్ ఆడుతూ మొదలు పెట్టారు. డబ్బులు కట్టమని నేను కట్టేశాను. ఏంటి ఆ గేమ్ అంటే, పొడుగు బల్ల ఉంటుంది, చివరిలో కర్రలు ఉంటాయి, బల్తోటి ఇస్తారు, ఇసురుతారు, దాన్ని బౌలింగ్ అంటారు. ఎన్ని కర్రలు పడితే అన్ని పాయింట్లు, పైన టీవీ స్క్రీన్ లో పాయింట్లు వస్తాయి. 10 సార్లు ఇస్తారు ఒక్కొక్కళ్ళు. మొదటి షార్ని ఇసిరింది, 7 పాయింట్లు వచ్చాయి. రెండోది షైని, చిన్నది అయితే బక్కగా ఉంటుంది, అది ఆ బాల్ పట్టుకుని వెళ్ళి ఇసిరితే గోడమ్మటి వెళ్ళింది, ఒక్కడు కూడా పడలేదు, 0 వచ్చింది. షారన్ 7, షైని 0. సెకండ్ టైం మళ్ళీ షార్ను ఉద్రేకంగా ఇసిరింది, 10 పడిపోయింది. ఇప్పుడు షార్న్ స్కోర్ 17. సరే ఇప్పుడు నెక్స్ట్ షైని ఇసరాలి. అది బాల్ పట్టుకొని నెల నుంచి ఉంటే బరువుగా ఉంటుందిలే బాల్, అది కాలు మీద పడింది అని లాగింది, మాకేం బాధ కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే టెన్షన్, షైని ఓడిపోద్దని. షైని ఓడిపోతే మాకు బాధ, ఏ అంటే అది ఓడిపోయిన కదా బిక్కు కూర్చుంటుంది, నా పార్టీ కదా, ఇది నా బాధ. ఒరుస్తున్నావు షైని, నువ్వు ఇసురుతావు, మాకు తెలుసు ఓడిపోతాను, ఏం చేస్తా. అలాంటి పరిస్థితుల్లో ఇలా బాల్ పట్టుకొని ఉంటే నా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, చందు అని, వాడు ఇంజనీర్. వాడు వెళ్ళి షైని పక్కన నుంచి ఉన్నాడు, ఈడవడరా బాబు ఇప్పుడు కెలుపుతాడు దాన్ని అని అనుకున్నా. ఆడు మీద షైని మీద ఇలా చేసి షైని అని అన్నాడు. ఏనన్నా అని అన్నది. షైని నీ బదులు నేనా అన్నా అని అన్నాడు. అని అంటే ఆడు అని పక్కొచ్చాను. పక్కొస్తే మనోడు బాల్ తీసుకున్నాడు. బాల్ తీసుకొని ఇలా ఇసిరాడు, 10 పడిపోయినాయి. కంప్యూటర్కి బాల్ ఆవిడ ఇసిరాడో తెలియదు, కర్రలు పడ్డాయో తెలుసు. 10 పడంగానే షైని పక్కన 10 అని స్కోర్ పడింది. ఈ 10 షైని పక్కన 10 స్కోర్ పడంగానే షైని చూసింది, చూసి పిడికిలో బిగించి నేను గెలిచా అన్నది. నిజం, గేమ్ ఎవరిది? షైనిది. గెలిచింది ఎవరు? షైని. ఆడింది ఎవరు? చందు. ఎందుకో తెలుసా? ఒప్పుకుంది కాబట్టి. ఈ రోజు కూడా నీ పరిస్థితి అదే, నీ లైఫ్ ఓడిపోయావు, అయిపోయింది కలాష్. ఏసే వచ్చి నీ ఆట నేనా అన్న అని అడుగుతున్నాడు. ఆడు ప్రభా అని అంటే సీన్లోకి దిగుతాడు. ఆడేది ఆయన, గెలిచేది మనం. నువ్వు చేయగలిగేది ఒక్కటే, నేనేం చేయలేదట, అయిపోయింది, నేను ఓడిపోయాను. ఇదిగో నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నా, ఆడు నువ్వు. నా ఆట నువ్వు ఆడిపెట్టు, నా జీవితాన్ని నువ్వు జీవించి పెట్టు, నా సమస్యను నువ్వు పరిష్కరించి పెట్టు. ఈ రాత్రి ఎవ్వడు అడిగినా ఇక్కడ నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, 10 మందిని కూలీ చేసిన వ్యక్తివైనా, 6 రేపులు చేసిన వ్యక్తివైనా నాకు అనవసరం. ఏసీ దగ్గరకు వస్తే నేను క్షమించలేను అని ఎవడి గురించి అనలేడాను. అయితే ఎంత చెప్పిన తర్వాత కూడా పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతే నువ్వు నాశనం అయితే, ఒట్టేసి చెప్తున్నా, దానికి బాధ్యుడిని నేను కాదు, నువ్వే. చెప్పాల్సిన రీతిలో చెప్పా, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పా. నిన్ను బ్రతిమిలాడు అడుగుతున్నా, నీ ముందు మతాన్ని పెట్టలా, నీ ముందు ఏం పని చేయాలో చెప్పలేదు, నీ ముందు ఒకటే చెప్పా, నీ పాపాన్ని ఒప్పుకో, యేసుని రక్షించమని అడుగు, ఆయన నిన్ను రక్షిస్తాడు.